నేను మీరటగాని మొత్తానికైతే నేను పెద్ద స్క్రీన్ మీద కొడతాను. అదే యూట్యూబ్ లో చూసి సాలిట్ అది ఇప్పుడు హాల్లో కొడతానా. అదే మన స్కూల్ సినిమాలో హీరోగా చేసిన మా నేను ఎవరు అనుకునే సుమన్ సారు, మా ఇంటి ఎవరు అనుకునే ఆమెని మేడం, మా ఎవరో తెలుసా టీజీటీలో వాళ్ళ నాయన మా మామ. మొత్తానికైతే పెద్ద స్క్రీన్ మీద కొడతానా. ఎవరు సహాయం లేకుండా నీ ఓన్గా నువ్వు కౌడ్ ఫండ్ కొంచెం నీ ఇల్లు కూడా తాకట్టు పెట్టి నువ్వు చేసినావంట. అవును సార్, ప్రతి ఊరికి వెళ్ళి విజయవాడ, వైజాగ్ ఎన్ని ఏరియాలు అంటే మొత్తం 78 సిటీలు తిరిగి సిటీకి ఒకరిని సెలెక్ట్ చేసుకొని 175 మందిని మన సినిమాలో పెట్టినాను సార్. చూస్తే నాకు ఆయన హీరోగా కనిపించలేదండి, ఒక డైరెక్టర్ అయితే కనిపించాడు. అడే వీడు కొత్తోడా, ఏది డైరెక్షన్ చేశాడు, స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇస్తుందా అనేలాగా చేశారు. అమ్మ చెప్తూ ఉంటుంది, ఏదైనా ఒకటి కావాలి అంటే బలంగా కోరుకోవాలని, కోరుకున్న బలంగా తనే నా ఊపిరని. అంటే లాస్ట్ లో ఏదో ఫైట్ పెద్దగా ఉందంటని నా మనసు బూస్ బాంబ్స్ వస్తాయి నాకు. పెద్ద బ్యాలెన్స్ వాళ్ళు చూడాలి, మా కష్టాన్ని గుర్తించాలి, నా సినిమాని బయటకు తీసుకురావాలి. ఆ సినిమాలు అన్ని చిన్న సినిమాలు అనుకుని చేశారు, కానీ పెద్ద హిట్ అయింది. సావిత్రి సార్ రెట్టలు మడచాడు, కళ్ళు కనచాయం లేదా, మామూలుగా అసలు నమస్కారం కూడా పెట్టలే ఇంతవరకు. అంటే కన్నెద్దలు పెట్టుకొని పడుకున్నాడు. ఆపరేషన్ అయిందా కళ్ళకి ఏమన్నా? ఏమో అలాగే అనిపిస్తుంది. లేదు బయట చాలా టాక్ ఉంది ఆయన గురించి, బాగానే ఉంటాడు మనిషి ఆయన. ఇప్పుడు ఏంది ఇలా బాగున్నాడని మంచి వచ్చిందే, అయితే అస్సలు బాగున్నాడు. అయితే చెవులు వినిపించినాయంటవా? క్విక్ వెళ్ళి ఏమల్లా మాట్లాడుతున్నా. సరే నమస్కారం, మన కెమెరాలు నమస్కారం చెప్పుకుందాం. నమస్కారం అండి. ఇంటర్వ్యూ ఎట్టయితే మా గురి తెలియదు, ఉల్లింగర్ వ్యతిరేకంతో చేస్తాను. రే ఉల్లింగర్ ఇత్రి, చెవులు వినాయి, చెవులు అయితే వినాయి. జ్ఞానది అయిపో పంపించాను ఇంటర్వ్యూకి అని చెప్పి స్కూల్ అన్నీ అటు ప్రిపేర్ వచ్చిన. చూసారా సార్ డబుల్ యాక్షన్. స్కూల్ సినిమా ప్రమోషన్ అంతేనా ఈ రోజు? బయలుదేరదాం, ఏం చేస్తాం? నీళ్ళు తాగురండి. 30 రూపాయలు అవుతుంది. ఓ 10 రూపాయలు బాటిల్. సార్ నమస్కారం సార్. తారీ సార్. నాకే కదా నమస్కారం పెట్టింది సార్. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. తిన్నారా? ఏంది సార్? అని ఎవరికైనా చూపించండి రా. దొమ్మలకాడికి అన్నం. దొమ్మలకాడ అంటే రాయలసీమ భాష, రాయలసీమ ఇంటర్వ్యూ అంటాం. నాకు అంత తెలుగు రాదండి. దొమ్మలకాడ తిన్నామంటే కడుపు నిండా అన్నం తిన్నామని. కుతికల్లాగా మెక్కారు. కుతికలకాడ అంటే అదే కడుపు నిండా తిన్నామని కాదు. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చాడు చెప్పు సార్. స్కూల్లో సినిమాని November 14th రిలీజ్ చేసుకుంటున్నాం సార్. బాగా చేస్తారు కానీ నన్ను పిలిచలేదే ఏ మీటింగ్లకు. మర్చిపోయినట్టుందా? మర్చిపోయారులేండి, క్షమించండి. ఎట్లా మర్చిపోతారు? ఇట్లా మాతో ఇంటర్వ్యూ చేయించుకుంటే వచ్చారా బాగా ఎగబడుకుంటా? ఏదో ఒకసారి అట్లా అయిపోతుంది. November 14th కదండి, అప్పుడు మీకే ఫస్ట్ షో చూపిస్తాం. మాకు చూపించామంటారు, మీరు చూసుకొని మళ్ళీ మాకు రివ్యూ చెప్తారు. అంటే అది నిజమే లేండి. ఏం చెప్పావు? అంత ఈయనే అండి, అంత ఈయనే చేశారు. కాదు, ఇప్పుడు మన స్కూల్లో విషయంలో చిన్నప్పుడు క్యారెక్టర్ హీరో చేసి ఆదితో మాడుతున్నావా, యాంకర్ తో మాడుతున్నావా? పొట్టోడికి దోలు తీరిపోయింది. అది కాదు, మీరు ఇప్పుడు నాతో యాంకరింగ్ చేయడానికి వచ్చారు జస్ట్ అంతే. సార్ మీరు యాంకరింగ్ చేస్తారని వచ్చినాం సార్, మేము ఎందుకు చేస్తాం సార్ యాంకరింగ్? అదే నేను మర్చిపోయిన, నాదే పొరపాటులే, బుద్ధి పొరపాటు. నేను యాంకరింగ్ చేయడానికి వచ్చా మిమ్మల్ని. అవునండి సార్. స్కూల్ లైఫ్ సినిమా అది పక్కన పెట్టండి, దాంట్లో జరిగిన సంఘటనలు, మీరు సినిమా హిట్ అయ్యే సంఘటనలు, మీ స్కూల్ లైఫ్ సినిమా హిట్ కావాలా వద్దా? కావాలి సార్, కావాలి సార్. కావాలంటే మా కెమెరాని బంగండి. స్కూల్ లైఫ్ సినిమా సక్సెస్ అవ్వాలి. ప్లస్ టీవీ సార్ మీది వ్యూవర్స్, ప్లస్ టీవీ వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు మా స్కూల్ లైఫ్ సినిమా సపోర్ట్ చేయాలి సార్. దిక్కు తెలియదు సార్, యాడ చెప్పాలి సార్? యా కెమెరాకు 3 కెమెరాలు ఉంటాయి, ఒక్కొరు ఒక దిక్కు చెప్పుకునే మాదిరి. నువ్వు నేను యాదవ్ చెప్తాలే సార్. స్కూల్ లైఫ్ సినిమా సక్సెస్ చేయండి ప్లీజ్. November 14th. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మనసులో ఎప్పుడూ పదలం. కళ్ళకత్తుకోండి. ఏమండి సార్? నన్ను ఎత్తిని కెమెరా కొట్టుకున్నాము, ఆ ప్రేక్షకులు కొట్టుకున్నామండి. అట్లా అతుక్కుంటేనే కదా వాళ్ళని సంతోషం. మనది కాదు, మీది స్కూల్ లైఫ్ సినిమా హిట్ అవుతుంది. నాగు బావుకి ఎంత పాలు పోసినా కట్టచ్చది, అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేస్తుంది.
అవునా సార్? ఆ, అతుక్కుంటే వాళ్ళు ఏమన్నా ఇంటికాడ అడుచారేమో. అట్ట అతుక్కునేది కాదు, అట్ట అతుక్కుంటే మెట్టుతో 4 దెబ్బలు కొడతారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఊరు దీవించాలనా? ఇట్ట అతుక్కుండే కళ్ళకి అతుక్కుండే. కళ్ళకి అతుకో మోసం తండ్రి. మీరే మా సినిమాని ఇట్టు చేయండి, మీరే మా సినిమా ఇటు చేయండి. మీరే మాకు లచ్చనంగా మీరే మాకు తోడు నీడ ఉండండి. నచ్చినట్టుకుంటే తంతారేమో. నచ్చినట్టు కాదు, అతుకొని కసుకొని ముద్ర పెట్టుకునేట్టు కాదు. ఓకే. అంటే మన వెనకాల తోడుగా మన సైడ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్. సార్ ఇంగ్లీష్ రానట్టు. నేనున్నా మీకు స్కూల్ లైఫ్ సినిమా రిలీజ్ చేసుకుంటా. ఇంగ్లీష్ ఏలుముద్ర. ఏలుముద్ర కాలంలే నాకు అర్థం కాలేదు సార్. సార్ 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 మీరేం పెద్ద 5 ముద్ర వల్ల సార్ సెటిల్ వచ్చినాడు సార్. సార్ అతుకున్నా సార్. అందరు క్షమించి November 14 సినిమాకి రండి అది సార్. చెప్పండి సార్. అది అట్లా పోతాంటే ఏమనుకుంది నాయన? ఒక వయసు వచ్చాక ఆడపిల్లలు పంజరంలో చిలకలాంటి వాళ్ళురా. ఇలాంటి సమయంలోని వాళ్ళతో సంయమనంగా ప్రేమగా మాట్లాడాలి. చూసారా రివర్స్ మన November 14th మన వాళ్ళు అది రిలీజ్ అవుతుంది స్కూల్ లైఫ్ మూవీ అనేది. దాని గురించి కొంచెం సార్ నత్తి కూడా ఉంది. చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. ఏదో ఒకటి నేను చెప్పేది వినండి. మీరు నా మీద కౌంటర్ వేసేటట్టు అయితే మీరే చూసుకోండి కూర్చొని. మాకేం కాబట్టి ఇది మీ స్కూల్ లైఫ్ సినిమా ఇటు కావాలని మేము చేస్తున్నాం. మీరు ఇటు డ్రామా నాడుతా అంటే ఇంక మేమేం చేయాలా? ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి. తింటాడు, అన్ని తింటాడు సార్ అన్ని తింటాడు. సరే మీరు క్వశ్చన్స్ ఇవన్నీ కాదు, మొత్తానికైతే మీరు నీళ్ళు తాగితే 30 రూపాయలు, మీరు ఎక్స్ట్రా మాట్లాడితే బయటికి ఇచ్చాం. ఓవర్ యాక్షన్ చేయకరా. మీ స్కూల్ లైఫ్ సినిమా ఇట్టు కావాలంటే నేను చెప్పినట్టు వినాలా? వినాలనా? పస్తూరు ఉండాలా సార్? నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఫస్ట్ ఎవరు చెప్పారయ్యా? మిమ్మల్ని ఫస్ట్ చావమని మేము. ఆ పాప ఉంటుంది మీరు తినొచ్చారన్నారే కుతికెళ్ళ కాడికి. ఆ పాప ఉంటుంది నాకు తెలుసు. స్కూల్ లైఫ్ రిలీజ్ అయ్యే వరకు పస్తులు ఉండాలేమో నాన్న. అట్ట ఏం లేదు, అట్ట ఏమి పచ్చు ఉండాల్సింది ఒక బుద్ధులు ఏమో అండి తెలుగు అంత సార్. తమిళ నుంచి ఫారెన్ నుంచి వచ్చింది. తమిళ నుంచి తెచ్చుకున్నాం సార్ హీరోయిన్. తమిళ సార్ కన్నడ లేదు సార్. మన ఎవరు? మంది రాయలసీమ సార్. మంది రాయలసీమ. ఎవరు? పులిందల్ సార్. పులిందల్నా? మంది మా హీరోయిన్ గుంటూరు. గుంటూరు సార్. సర్లే కానీ ఎంత వద్దు కానీ మన స్కూల్ లైఫ్ మూవీ గురించి మాట్లాడుకున్నాం. చూసారు కదా మన వాళ్ళు వచ్చారు, మన స్కూల్ లైఫ్ సినిమా ఇట్టు చేసుకోవాలని తాపారిత పడుతున్నారు. తార్లు తాపత్రయాలు మోపులు కాదు, తాపే. అదే తాప ఇసుక సిమెంట్ కాదు, తాప్ సారు బాధపడతారని. ఏంటి సార్ అది? సార్ అలుగుతాడు. ఏంటి సార్ అది? తాపత్రయం పడతారని ఏబిసి సార్. స్కూల్ లైఫ్ లో డైరెక్షన్ చేసి ఏడని మిమ్మల్ని డైరెక్షన్ చేయాలి ఎట్లా సార్? కాదు రొటేర్ అని పిల్లని నువ్వు బాగా తిట్టానే ఉంటాను స్కూల్ లైఫ్ మూవీలో. వచ్చినాడు స్వామి, పాత అన్ని గుర్తు చేస్తాను సార్. లేదు సార్, ఆ పిల్లడు చాలా మంచివాడు సార్, చాలా బాగా చేస్తాడు యాక్టింగ్. నువ్వు బో మంచిగా ఉంటాను. వాడు చెప్తాను నాతో ఫోన్ చేసి. సార్ మా తమ్ముడు ఫోన్ చేసి ఏమంటాడని, అన్నా మహేష్ అన్న నన్ను సాగు కొడుతున్నాడన్నా, నన్ను ఇట్లా చేస్తున్నాడన్నా, నన్ను ఇట్లా తిడుతున్నాడన్నా, కెమెరాలు పెట్టే సార్ చేయరా నా కొడుకు అంటున్నాడన్నా. నాకు కామెంట్ పెట్టాడు. ఇప్పుడు కూడా వస్తాను ఇద్దరు చూడు టక అని వస్తాడు. చాలా బాగా చేశారు సార్ అబ్బాయి. అబ్బాయి చాలా మంచివాడు సార్, చాలా మంచి హీరోయిన్ కూడా అప్పుడప్పుడు వంటి బుగ్గలు గిల్లుతుంటదంట, బుగ్గలు గిల్లుతుంటదంట, గిల్లుతుంటదంట. ఏమి క్యూట్ గా ఉంటాడు కదా కొంచెం. అవన్నీ చేస్తాడు. మా సినిమాలో ఫస్ట్ లీడ్ చేశాడు, ఫస్ట్ క్యారెక్టర్ హీరోగా చేశాడు చూడు. చిన్నప్పుడు హీరోనా అన్ని బుగ్గలు గిల్లాలి. ఒకరోజు సెకండ్ హీరోయిన్ కూడా దూరం నుంచి కన్ను కొడతాదంట, సైకిల్ చేస్తాడంట. చాలా మంచివాడు సార్ అబ్బాయి. చేస్తాడంట. వీళ్ళిద్దరు నీ పక్క నుండి నాటకం నొక్కుతారు, సాయసం నొక్కుతారు వీళ్ళు. ఓహో, అంటే వాళ్ళు చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ సార్. ఆ చిన్నప్పుడు అని ఆ ఫీలింగ్ ఉంటుంది అంతే కదమ్మా. ఫీలింగ్స్ ఏం లేవు. రొట్టెగా నాతో చెప్తాడు నాకు అన్ని చెప్తాను, నాకు అన్ని అర్థమైతాయి. ఏమ్మా అంటే మిస్ పాపం అట్లా ఇబ్బంది పెడితే వాడిని సార్ మిస్ అండర్స్టాండింగ్ పొరపాట్లు. వాడిని అట్లా ఇబ్బంది పెడితే వాడు ఫీల్ కాదా? వానికి ఒక మనసు ఉన్నదా? చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మళ్ళీ వాడెందుకు కనుకొట్టేది గిల్లేది? ఎవరు వాడు గిల్లడంట. వాడు మంచి వ్యక్తి. వాడు చాలా స్కూల్ లైఫ్ సినిమాలో ఎంత ఇట్టు కొట్టాలని వాని తాప్యాయత. హీరోయిన్ అది కత్తి అంటాడు, రొట్టిగాడు కత్తి అంటాడు నన్ను. కత్తి పాపం వాడు
అసలు వాడు కత్తిని చూస్తేనే షాక్ అవుతాడు, వాడు ఉలికి పడతాడు. అట్లాంటి వాడు కత్తులు తినేవాడు, కత్తులు షాక్ అంటాడు. మనం ఫస్ట్ ఓపెనింగ్ అప్పుడే హీరోయిన్ కత్తి అన్నాడు. ఏరా కత్తి కత్తి అంటావు, ఇంతున్నావు కత్తి అంటావా అని నేనే అన్నాను. మళ్ళీ అక్కడ వచ్చాక షూటింగ్ లోనేమో వాడే సైకిల్ చేస్తూ కత్తి అంటే ఈ పాపకు అర్థం కాలే. కత్తి అంటే కసక్కని వాడు ఎంత ఆలోచించాడు చిన్న వయసుకు. మరి నాకు వాడిని అర్థం అలాంటి మనిషి ఏం కాదు, మంది ఆప్యాయత మనసు. ఇట్లా మాట్లాడతారని తెలిసి మనకుంటే సేమ్ నీలాగే ఉంటాడు రొట్టె. సార్ ₹1,00,000 ఇచ్చినా సార్ నేను రొట్టెకు డబ్బులు ఇప్పించాను సార్. మీరు రికమెండ్ ₹10 తీసుకొని మీరు మీరేమి ఇలేదంటలే ఇచ్చినాం సార్. ఈలే నాకు చెప్పాడు వాడు. అసలు మీరు ఈలే ఇట్టు కొట్టిన తర్వాత నేను ఇస్తా అన్నాడంట. అవునా? ఆ, అయితే ఉంటాదేమో. అబ్బా దుబ్బలక్క చాలా దూరం పోయి కన్ను కొడతా అంట, సైకిల్ చేస్తా అంట. దుబ్బలక్క సెకండ్ ఇయర్ అంత ఇన్స్పిరేషన్ పెట్టాల్సిన అవసరం ఏం లేదు. నేనేం చేశాను? నువ్వు కన్ను సైకిల్ చేస్తావంట, ఇట్లా గిల్లుతావంట, వాని దగ్గర ఇట్లా ఇట్లా అంటావంట, ఇట్లా కులుకుతా అంటావంట, ఇట్లా వాని దగ్గర నాకన్నీ చెప్తా అంటాడు వాడు. నేను అడిగినా సార్ నిద్రపోతానేనా? సరేలే కానీ వాడి గురించి ఎందుకు, వాడు బాధపడ్డాడు, నాకు చెప్పుకున్నాడు, అడిగి అయిపోయా. గతం మర్చిపోయినాం సార్. ఇప్పుడు ఏంటంటే సార్ మన స్కూల్ లైఫ్ మూవీ ఉంది కదా. అవును సార్. పిల్లప్పుడు హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు? మన రొట్టెగాడు హీరో తెలుసు. అవును సార్. హీరోయిన్ ఎవరు? లెక్సీనే అమ్మాయి చాలా ఫేమస్ సార్ కడపలో. మన రొట్టెగాడి కానీ చాలా ఫేమస్ సార్. అబ్బా రొట్టెగాడు ఫేమస్. వాడేంది వాడైపు వాడు వేరే లెవరు. వాడిని తెలంగాణ, ఆంధ్ర అందరు గుర్తుపడతారు. ఆ ఫ్లెక్సీ అమ్మాయిని ఎవరు గుర్తుపట్టరు. మీరు అలా చేయొద్దండి, నా గుండె పగిలిపోతారు. రొట్టెగాని గురించి మీరు తప్పుగా మాట్లాడితే నా గుండె యాడికో జారి పడుతుంది. ఎందుకు మీరు చిన్న చిన్నగా మెట్టు ఎక్కుదాం. మెట్టులేమ్మా, ఇది తొలి మెట్టు అని కొత్త సీరియల్ పెట్టాడు మనోడు. సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి ఎవరో ఎక్కారు కదా సార్. తర్వాత వరుణ్ అని. సార్ మా రొట్టెగాడు చాలా మంచోడు, మా ఫ్లెక్సీ మంచిది. వాళ్ళిద్దరు చాలా ఫేమస్ సార్, చాలా ఫేమస్ వాళ్ళు. వాళ్ళిద్దరు మాకు 2 కళ్ళు అంటారు. ఇది కన్ను కన్ను సార్, 2 కళ్ళు. ఆ 2 కళ్ళు కలిసి ఇంకా నెక్స్ట్ కన్ను వచ్చా సార్, 3వ అది పాట అవుతుందండి. కళ్ళు 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 కలుసుకుంటే కళ్ళు కలిసాయి. చాలండి, అది బాగుంది వాయిస్. ఇవన్నీ వద్దు కానీ మన స్కూల్ లైఫ్ మూవీ అయితే బాగా తీశారు. హిట్ కొట్టాలని మీ తాపేత. అదే తాప, అదే శాప, తాపో చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. దుబ్బలక్క నువ్వు ఎందుకు నాకు తెలియక అడుగుతా, ఇమ్మని ఎట్ట పెట్టుకున్నారు మీరు? ఏమో ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఆ రొట్టెగాన్ని అలా కన్ను కొట్టడం అలా చేయడం నాకు ఇబ్బంది అవుతుంది. అవునా? అంటే డైలాగ్ బాగా చెప్తానని తెచ్చుకున్నాం సార్. హలో యాంకర్ గారు, రొట్టెగాడు నా బావ. ఎవరు? నాకు బావ. అలా అనకూడదు అని చెప్పండి. వాడు రొట్టెగాడు ఇంతే, వాడు షాక్ అవుతాడు వాడు. లవ్ ఉందా సార్ ఆయనకి ఏమన్నా? వానికి ఏముందో తెలియదు కదా. వానికి తెలియదు, కరెక్ట్ లేదు, మాది తప్పులే. అది పక్కన పెట్టేస్తాం. రొట్టెగానే అడుగుదాం. మనం కాల్ చేసి అడుగుతా, ఇలా చెప్పిందిరా మీ యాంకర్ అని. వాడు నా మీద ఇంకా ప్రేమ పెంచుకొని వాడిని చెప్పిన పని చేస్తాడు వాడు. ఇట్స్ లాఫింగ్ టైం సార్. మొత్తానికైతే మీరు బాగా చేశారు. స్కూల్ మూవీ హిట్ అవుతుంది, అన్ని అవుతాయి, నాకేం లేదు. మీరు హీరోయిన్ కానీ అప్పుడప్పుడు ముద్దులు గిద్దులు చేస్తుంటారు. అయ్యా పెళ్ళి 2 పిల్లలు ఉంటాయి, ఎందుకు సార్ నాకు ఇన్ని చెప్పారు. పక్కన అప్డేట్ ఇస్తారు. ఎవరు సార్? పక్కనే మీరు కూడా ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడండి సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఏదో ఫోన్లో అని రెస్పెక్ట్ ఇస్తుంటే ఏమేమో క్వశ్చన్స్ చేస్తారా మీరు? ఏంది సార్, మాకు మీ సినిమా ఇటు లేదు, మా మీద సీరియస్ అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలు సినిమాలో 3 సీన్లే లేవు. మళ్ళా మీరు బండ్లలో ఎక్కించుకోపోతాంటారంటే సార్. సినిమాలో ఎక్కడ ముద్దులు లేవు సార్. చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు నుంచి సినిమా అందరూ చూడాలని చెప్పేసి ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ సార్ స్కూల్ లైఫ్ అంటేనే. దాంట్లో ముద్దులే నుంచి వచ్చినాయి సార్. ముద్దులు లేవా? సీన్లు లేవు సార్. సరే మేడం, అట్లా కూడా పెట్టుకోలేదా? ఎట్లా లేదు సార్ అది. సరే మేడం, నీ తప్పుగా మాట్లాడేమో అనుకోని నువ్వు నా మీద కసి పెట్టుకొని పురుగుల మందు పెట్టావు. సారీ. పురుగుల మందు అంటే ఏంటి? అది తెలియలేమో, నువ్వు ఫారెన్ నుంచి వచ్చినావు, మంది జపనీసు. పురుగుల మంది అంటే పురుగులు ఒక్కోసారి తిమ్మిరి ఎక్కినప్పుడు ఆ పాయిజన్ మేబీ పెట్టొచ్చు, పెడితే కూడా.
ఇదంతా కాదు, బాగా చేశారు, స్కూల్ లైఫ్ మూవీ హిట్ అయింది. అంటే లాస్ట్ లో ఏదో ఫైట్ పెద్దగా ఉందంటనే, సార్ పెద్దగా ఉందంటనే ఫైట్. క్లైమాక్సా సార్? క్లైమాక్స్ రాత్రి యాదో సార్ ఏదో మీ దయ సార్, అంటే ప్రతి ఒక్కరికి అది ఎక్కాలని చెప్పేసి భారీతో ఉందంటనే. 100 మందితో ఫైట్ ఉంటుంది సార్ క్లైమాక్స్ లో. కాదు, మనకు మ్యూజిక్ కొట్టింది ఎవరు? ఎస్కే బాజీ గారు అని చెప్పి ఆయన మణికొండలో ఉంటారు సార్. అరే నేను వచ్చింది కదా కొట్టింది, ఎట్ట బుద్ధి కొట్టేట హ? డ్రమ్స్ తెచ్చిండు. ఎట్ట బుద్ధి పడితే అట్ట. అంటే బ్యాక్ రోస్ సార్. కూడా ఆయన చేసేస్తారు. సార్ ఒక టూన్ చెప్తాను సార్. పీకెలు కొట్టిండు ఏదిగా అంటది. పీకెల్ కాదు సార్. సరే సార్ మీరు కొడతా అన్నారు కదా, ఓ సీన్ చెప్తా సార్, ఎట్ట కొడతా చూద్దాం సార్. హీరో హీరోయిన్ దూరం నుంచి ప్రేమించుకుంటారు సార్. వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమ కదా సార్ మన స్కూల్ లైఫ్ లో. వాళ్ళిద్దరు దగ్గరకు వచ్చేటప్పుడు గజ్జలు గల్ 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 అంటాయి సార్. ఆ గల్ అన్నప్పుడు వీళ్ళ చూపులతో ఒకటి మాట్లాడకుండానే కొట్టాలా? ఒక బీజియం సార్. కొట్టేసప్పుడు పెళ్ళిళ్ళు ఎన్ని సవమేళ కాడ తుపిడి ఉన్నీలే. మేము చాలా మూవీలు చేసాం మేము ఇట్లాంటి. ఏ సార్ 2-3 చెప్పండి సార్. అవి ఇంకా రిలీజ్ కాలే, ఇంకా దాన్ని అప్డేట్ ఇలే, ఏం చేయలే. సార్ చేయకముందే మీకు ఇస్తే మీరు వైరల్ చేసి మళ్ళా కాన్సెప్ట్ ఏమన్నా మీరు స్కామ్ చేస్తారేమో, స్కూల్ మూవీలో ఎత్తి పెట్టుకుంటారేమో మీరు. అంతా పవర్ఫుల్ మా స్కూల్ లైఫ్ వద్దులే సార్, ఆ. చాలా పవర్ఫుల్ ఉన్నాయి. మా ఎస్కే బూజీ గారు మా బాజీ గారు నేను అనుకున్న ఇంటర్వ్యూ సార్. లాస్ట్ లో మన సాంగ్ గర్దన్ సార్ గారు పన్నారంట. నల్గొండ గద్దర్ గారా సార్? పన్నారు సార్. పన్నారా? నన్ను పిలిచిండు ఇంకా పాడిండు. సింగర్ కూడా సార్ మీరు? మనం అన్ని రకాలు విచిత్రంగా వాడతాం సార్. హీరోయిన్ వచ్చేసి హీరోయిన్ మోసం చేసిపోతారు సార్. అప్పుడు ఏదైనా ఒక మంచి లిరిక్స్, ఓ బీజం ఒకటి చిన్న 2-3 వదులుకండి సార్, అట్లా స్వరాలు. ఎందుకు అలా మోసం చేసావో, నేను దిన్న 200 లెక్క తెచ్చి పెడతానే మైమకాడా, నువ్వేమో మోసం చేసిపోతే నేను ఎట్ట సావాలా, నేను ఇంతగా ప్రేమించినందుకు నా కర్మ, నా మెడతోనే కొట్టుకోవాలా. అంటే నేను చచ్చిపోయినా కదా, నా లవర్ వదిలేసిపోయింది అనుకో, నేను చచ్చిపోయినట్టే కదా, ఆడ నా మనసు ఇరిగిపోయినట్టే కదా. అట్లా అంటే దానికి ఒక ఎక్స్పీరియన్స్ సాంగ్ కూడా ఒక మీనింగ్ ఉంటది. అవును సార్. అమ్మ మోసం చేసిపోయింది, అబ్బాయి ఏమైనా లిరిక్స్ ఏంటి సార్ అసలు మీరు యాంకరింగ్, మ్యూజిక్ డైరెక్టర్, సింగరింగ్, ఇంత పొగడతలు అవసరం లేదు. మళ్ళా నాకు నా మనసుకి బూస్ బాంబ్స్ వస్తాయి. బూస్ అంటే స్వామి ఇంటికి బూసి పెడతాను చూడు, ఆ బూసు కాదు, బూస్ బాంబ్స్. బూజు బొమ్ము రాత్రి బొమ్ము కాదు సార్. బూజు బొమ్మ ఇంటికి వేయాలి. నేను బూస్ బాంబ్స్, వంకాయ బాంబ్స్ అయ్యలే, బూస్ బాంబ్స్. గూస్ బంప్స్ సర్లెక్క ఇంగ్లీష్ దుబ్బలక్క, గూస్ బాంబ్స్. సార్ సూపర్ కొట్టాను సార్, మీరు అద్దరిపోయింది సార్. మా ఎస్కే బాజీ గారు మీరు కరెక్ట్ సరి సమానం కొట్టారు సార్, సూపర్ సార్. ఫైటింగ్ కొనాలి పిలిచిట్టే నువ్వు కత్తి ఇట్లా పెట్టేటప్పుడు రథం ఆట చల్లిందు. ఫైట్ మాస్టర్ అంటే మీరు సార్ ఒక ఫైట్ మాస్టర్, ఒక కెమెరామెన్, ఒక స్కెచ్, ఎంత ప్లానింగ్ ఉంటుంది సార్. ఊరికట్ట చల్లితే సార్ మీరు? నేను చాలా తీసానయ్యా, నేను కొన్ని సినిమాలు తీసా, పెద్ద సినిమాలు తీసా. సీనియర్ డైరెక్టర్, సీనియర్ సాంగ్ డైరెక్టర్. వాటర్ తీసుకోవాలంటే 10 రూపాయలు లెక్క కట్టి తీసుకోండి. మేము అంగట్లో తెచ్చేటే క్యాన్ పెట్టి పట్టలే మీకోసం. సీల్ కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తాను. మీరు అన్ని చెప్తుంటే నాకు దిక్కుదెల్లే అసలు నువ్వు అంతగా కన్ను గిన్ను ముద్దు గిద్దు పెట్టినప్పుడు రొట్టెగా నడుంగిల్లు. ఇప్పుడు వాడెంత బయలుపడినాడు, వానికి ఎంత హ్యాపీ అవుతా, బాధ వచ్చిండల్లా వానికి. ఎప్పుడు జరిగింది ఇదంతా? ఎప్పుడు పెట్టారు నాకు తెలియకుండా, రాధాకు తెలియకుండా ఎలా పెట్టారు? నువ్వు పెట్టావు, నువ్వు ఆయమ్మకు తెలియకుండా నువ్వు కన్ను కాదు. తనే వచ్చి వాళ్ళ క్యూట్ గున్నామని ఇట్లా గిల్లాడు నన్ను, నేను కూడా భలే బుద్దుగున్నాను సార్. నా హీరోయిన్ మీరేనా సార్? నాకు తెలియగలుగుతా ఇవన్నీ ఇప్పుడు జరిగినాయి సార్. ఇదంతా కాదు, ఇట్లా నీ హీరోయిన్లు కాదు, సినిమా వరకు నీ హీరోయిన్లు. రొట్టెగానికి లైన్ వేసానని చెప్తాడు వాడు, బాధపడతా నాకు చెప్పాడు. వాడు చెప్తున్నాడు, అన్న ఏందన్నా ఇంటర్వ్యూకి వస్తే వీళ్ళు స్కేల్ పట్టుకొని వేసాను లైన్ కాదు, ఇలా వీళ్ళు ఇంటర్వ్యూకి వస్తే ఇలా చెప్పున్నా
వీళ్ళు ఇట్లా నన్ను బాధపరిచారన్న, ఇట్లా చేస్తే తప్పు కదన్నా. మహేష్ అన్న వాళ్ళు హీరోయిన్ గా వచ్చారు, ఇలా నన్ను అలా చేస్తే నాకు చిన్నప్పుడు హీరో క్యారెక్టర్లు ఉన్నది, నా ఫ్లెక్సీ ఉంది, నా తర్వాత వరుణ్కి మేఘనా ఉంది, ఇలా చెప్పాడు వాడని. హీరో నువ్వు కదా, చిన్నప్పుడు రొట్టెగాడు వీళ్ళకుంటే సరిపోయింది అనుకుంటాను. నాకే స్కెచ్ పెట్టారా సార్? వీళ్ళు నీ పక్కన ఉండే నాటకం దొక్కుతారు, నీకు తెలియక నువ్వు పిచ్చోని తిన స్కూల్ లైఫ్ జై జై, స్కూల్ లైఫ్ జై జై అని నువ్వు అనుకుంటున్నావు. స్కూల్ లైఫ్ సినిమా ఇట్ అవుతుంది, వీళ్ళని పక్కన పెట్టుకొని ఇటు చేసుకో. అంతేనా సార్? నా మాట నువ్వు జాతకం నేను జాతకం చెప్పుకొని అయ్యి పాచికలు ఇవి పెట్టుకోలే. నేను డైరెక్టర్ పేరు ఒక దుబ్బలక్క, నువ్వు బయటికి పోయినా బాధ ఉండదు. నువ్వు ఇట్లాంటి క్వశ్చన్లు వచ్చి నేను బడికి వచ్చాను నీ కాడికి ఏమన్నా. నువ్వు నాకు సార్ టీచర్ అయిపోయినట్టుంది. బల్లోనే ఇట్లన్నింటినే బడే మానేసిన. ఎందుకే క్యారీలు, పప్పన్నం, రసము, క్యారీలు, బుట్టలు కాదు. మాకు తెలుసులే అమ్మా, మేము ఇంత ఇండస్ట్రీకి వచ్చినాం, ఇలా ఇంగ్లీష్లో మాట్లాడతాం, అన్నీ చేస్తాం. సార్ పొరపాటు సార్, కొంత తొందర ఎక్కువ. చెప్పండి, మీరు ఏదైనా చెప్తే నేను దానికి జవాబు చెప్తా. సార్ సినిమాలో November 14 రిలీజ్ అవుతాను సార్. బా నైస్. క్లాప్స్ కొట్టండి. ఈ కొట్టే కొన్ని జరువు వీళ్ళు రొట్టెగానికి అయితే ముద్దులు గిల్లి పెడతారు, చేతుల్లో పిచ్చి. మళ్ళీ అదే చెప్తారు ఏంటండి? ఏమ్మా ఇన్ని ముద్దులు పెట్టినారు, ఏమో నాతిక్కో వాంతికో అర్థం కాలే. ఎవడు వాడు అనొద్దండి సార్, ఆయన అనండి. ఆయనకు రొట్టెగారికి సార్ అను. రొట్టె సార్, అది గుడ్డు మీరు వెరీ గుడ్. కొడిగుడ్డు సార్. ఏం లేదు, మాకు సినిమా ప్రమోషన్స్ మీ తరపు నుంచి బాగా అవుతుంది అని మాకు బయట టాక్. సో అందుకని మీ దగ్గరికి వచ్చామండి. మీరు ఇట్లా రొట్టెగాడి గురించి మాట్లాడి ముద్దులు అనే మాట్లాడతారు. మా సినిమాలో ముద్దులు లేవు, ఏం లేవు, చాలా నీట్ గా ఉంటది ప్రాజెక్ట్. మీ సినిమాలో ముద్దులు లేవు, బయట ముద్దులు ఉన్నాయి. సినిమా కెమెరా బయట ముద్దులు ఉన్నాయి. సినిమా సెట్ బయట ఉంటాయి ముద్దులు, కళ్ళు, నడువులు గిల్లేది ఎన్ని ఉంటాయి బయట. రొట్టెగాన్ని ఇదంతా రొట్టెగాన్ని మీరు చేసినారు, ఇప్పుడు ఇందరితో వదిలేస్తే బాగుంటది. సార్ ఒకసారి పిలిపిండి సార్. పిలిపిస్తాను సార్. ఇప్పుడు సార్ ఒక వారం వాడు దుబాయ్ లో ఉన్నాడు. వాడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ఆడుకున్నాడు. బాగా గెలుగుతారు సార్, బాగా గెలుగుతారు వాళ్ళు. అంటే వాడు దుబాయ్ లో పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్లు ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటా వాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. వాడిని ఇక్కడ పిలిపడం తక్కువ. వాడు కావాలంటే స్కూల్ లైఫ్ మూవీని బాగా చేస్తాడు. వాడు వాడు దుబాయ్ లో వీడియో ఫోన్లలో దుబాయ్ లో వాళ్ళకి చూపించాడు. వీలైతే మీరు బాక్స్ వానికి కూడా అమ్మండి. ఏం సార్? వాడు దుబాయ్ లో వేస్తాడు సినిమా. మన ₹1,00,000 అమ్ముతున్నాం కదా, సినిమా అందరు తెలియాలని చెప్పి. మీది ₹1,00,000 అని ప్రతి ఒక్కరు కొనాలనుకుంటున్నారు, నార్మల్ ప్రజలంతా. అందుకే వాళ్ళ కోసమే సార్, సినిమా అందరు తెలియాలని చెప్పి. కాదు, అందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీని అంతా. రొట్టెగాడు చెప్పాడు నాకు, అందరు బాగా చేశారంట. 10 ఒక్కరు 15,000 వేసారంట, 175 మంది వేసారంట. వాళ్ళ కోసమే నువ్వు తొక్కలాడుతున్నావు అంట. తొక్కలాడతా కదా సార్, తక్కలాడుతున్నా. తక్కలాడుతున్నావో ఎట కింద మీద పడుతున్నావో లేస్తున్నావో నాకు తెలియదు. సినిమా మాత్రం ఇట్టు కొత్తనావు అంటనే. రొట్టెగా నాకు ఫోన్ చేసి, అన్న బొమ్మ అదిరిపోయింది అన్న, ఫస్ట్ క్యారెక్టర్ మందే కామెడీ ఉంటది, సెకండ్ హాఫ్ ఫైట్ సీన్లు అయ్యి రైతు గురించి ఇది అన్ని చెప్పాడు. అవును సార్. సార్ రైతు గురించి అంటే సుమన్ సార్ చాలా బాగా చేశారు సార్. దేవుళ్ళ కనిపించాడంటే డైరెక్ట్. అవును సార్, దేవుళ్ళ కనిపించాడంటే సినిమాలో. అవును సార్. ఆమని గారు కూడా చాలా బాగా. ఆమని మేడం మనకు రొట్టెగానికి నీకు అమ్మ క్యారెక్టర్ చేసింది, వీళ్ళకి అత్త క్యారెక్టర్ చేశాడంట. అవును సార్, అవును సార్, చాలా బాగా చేశారు. మురళీ గౌడ్ సార్ ఉన్నారు సార్, ఆయన చాలా బాగా చేశారు సార్. డీజే ఢిల్లీలో. అవును సార్, ఆ సినిమాలలో ఉన్నాడు. మీ నాన్న చెప్పా నాకు, రొట్టెగాడు అన్ని అప్డేట్ ఇస్తుంటాడు వాడు. మేము దోస్తులం, చాలా నుంచి జిగిరి దోస్తులం. వాడు ఇప్పుడు నాకు దుబాయ్ లో ఉన్న ఏదైనా చాలా దుబాయ్ కునాఫా అట్లా ఏమన్నా తేవాలన్నా అంటాడు వాడు నాకు ఫోన్ చేసి. కునాఫా అంటే మీరు తెలియదు, మీరు నార్మల్ పీపుల్, మీకు ఏం తెలుస్తుంది? కునాఫా అంటే కోళ్ళు పట్టుకుంటారు సార్. కోళ్ళు కాదు, కునాఫా చాక్లెట్. మీకు తెలుదులే, మీరు అడిగినా బాధలే. కాదు, మండీలో కునాఫా ఇస్తారు కదా, అదేమో. అదే ఇక్కడ మండీలో పని చేస్తాను సార్. అక్కడ వాడు అట్లా చేసేవాడు కాదండి, నేను చెప్పాను. వాడు
కెమెరా డిపార్ట్మెంట్ లో అన్ని వేసుకుని ఆడ ఉన్నాడు దుబాయ్ లో. అవునులే సార్ అవును వాడు పెద్ద షూటింగ్ మీద ఉన్నాడు, వాడిని మీరు తప్పుగా పడడానికి అయితే హక్కు లేదు. హక్కు లేదు అంటలే బా వాళ్ళ హక్కు లేదు. స్కూల్ లైఫ్ సినిమా వరకు అయితే వాడిని ఎట్టైనా వాడుకోండి, నేను చెప్తాను కదా. అవునులేండి సార్. వాడిని ఎట్టైనా వాడుకొని తిప్పండి ఊరంతా, ఎట్ట బుద్ధి పుట్టాడ తిప్పండి, నలపండి, సంపండి వాడిని. మా వాడు సార్ మా హీరో సార్, ఆయన ఫస్ట్ హీరో. కళ్ళ గుల్లలు వేసినాయేమో. అట్లా ఏం లేదు, నాకు ఎప్పటికైనా కూలింగ్ కావాలి. ఏసీ వేసినారు, ఏసీ కోసమే కూలింగ్ కావాలా. కూలింగ్ ఇక్కడ ఒళ్ళు కదా, కన్ను కుట్టినేమో, కన్ను లావే గుల్లలు ఎత్తాడు చూడు. అయ్యో బాగున్నాయి కళ్ళు, నీట్గా సార్. మనం కొంచెం ఒక యాటిట్యూడ్ స్కూల్ లైఫ్ సినిమా చూసి అలా మారిపోయారేమో. అలా ఏం మారలే, ఆయన రొట్టెగారు కదా మరి చూసి మారిపోయారు. చూసారు స్కూల్ లైఫ్ సినిమా అందరికి ₹1,00,000 బాక్స్ ఇచ్చావా? ఇచ్చాను సార్. నిజంగా నిజంగా సార్, నిజంగా సార్. మా వాళ్ళకి ఇచ్చా అని చెప్పు. ఇచ్చాను సార్. ఇచ్చావా? మా కెమెరాలకు చెప్పు, మా వాళ్ళు సార్ ₹1,00,000 ఇచ్చేస్తాను సార్. బాక్స్ ₹1,00,000 ఎవరో చేసినా, ఎవరికి వచ్చిన ₹1,00,000. ఇప్పుడు ఎన్ని సేల్ ఏంటాయి? 26 థియేటర్లు సేల్ చేసిన సార్. బా క్లాప్స్ కొట్టండి, మీ సేల్ అయింది కొట్టండి. మా అన్ని రొట్టెగాని వల్లనే సేల్ అయినాయి అంటారు కదా? మేబీ అయి ఉండదు సార్. కాదండి, అదిలే వాడు బేబుకున్నాడు సార్. మీరు మా హీరోని ఏమంటే మర్యాద ఉండదు సార్. మీరు యాంకరింగ్ మాత్రం చేయండి సార్. మా హీరోని అంటే మాకు నచ్చదు సార్. సర్లే కానీ వాడు మంచోడేలే. వాడు నాకు ఒక పక్క నుంచి వాడు కొంచెం నాకు ఇది చేసినాడు బా. ఏం సార్? నాకు వాడు చాలా లక్కీ అల్లే. వాడు లెక్క డబ్బులు అదంతా గతం మర్చిపోయినాం. వాడు ఇప్పుడు నేను దోస్తులం. 175 మంది వల్ల, నీ వల్ల బాగా చేసామంటది. అవును సార్. సినిమా అనేది అందరూ 175 మంది కొత్తోళ్ళు సార్. వాళ్ళు ఇంతకుముందు ఎక్కడ కనపడలేదు సార్, ఏ సినిమాలు కనపడలేదు సార్. ఫస్ట్ మన సినిమాలు కనపడినారు, చాలా బాగా చేసినారు సార్. ఒకరు అసలు కొత్తోళ్ళు చేసినట్టు ఉండదు సార్. అసలు ఈ సినిమా అద్భుతంగా వచ్చింది సార్, చాలా బాగా వచ్చింది సార్. ఇది ఇప్పుడు చాలా వెళ్తున్నాం సార్ అందరి దగ్గరికి. వాళ్ళు పెద్దోళ్ళు డేట్ చేయలేదు సార్ మాకు. వాళ్ళకి అమ్ముదాము లేదా వాళ్ళకి ఇచ్చి డబ్బుల మీద ఆశ కోసం చేయలేదు సార్ సినిమా. ఇప్పుడు కొన్ని హైదరాబాద్లో పెద్ద పెద్ద సార్, దిల్ రాజు సారు, మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా, ఇంకా ఏంటంటే సురేష్ ప్రొడక్షన్, బన్నీ వాసు, గీతార్సు, ఇట్లా చాలా ఉన్నాయి సార్. వాళ్ళ వరకు ఎట్ట పోవాలని అర్థం కాలేదు సార్ మాకు. అంటే అడ్రస్ తెలియకపోయా. మా సినిమా చాలా బాగా వచ్చింది. రొట్టెగాన్ని అడగాల్సింది, వాడు దుబాయ్లో ఉన్నాడు అంత ఏంటి కనుకోడు, అన్ని మీకు అప్డేట్ ఇచ్చి పెట్టిండు. నెంబర్లు పంపించాడు సార్ 2-3 సార్లు. బన్నీ సార్ది ఇచ్చిన, బన్నీవాస్ సార్ది ఇచ్చినాడు సార్. అని ఫోన్ ఎత్తారు, మేము కొత్త వాళ్ళం కదా సార్. కాదు, స్కూల్ లైఫ్ మూవీకి నాకు రొట్టెగాడు చెప్పిన చిన్న సంఘటన. స్కూల్ లైఫ్ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ప్రొడ్యూసర్ గా ఉంటారని మోసం చేసినాడు అంటది. ఏం ఒకరా సార్, 31 మంది సార్. 31 మంది. ఆ రొట్టెగా నీకు తెలిసింటే వాడు బా చెప్పింది కదా, వాళ్ళ మీద ఒక ప్రాంక్ అన్న తీసింది కదా ఆ రొట్టెగాడు. అంటే ఆయన మా హీరో సార్. ఆయన ఎందుకు సార్ మా ప్రాంకులు తెప్పించారు మీరు? ఆయన అంటే ఒక గౌరవం ఉంది మాకి. ఆయన ఈ సినిమా ద్వారా ఎదగాలి, 10 సినిమాలు చేయాలని ఆశతో మేము పెట్టుకున్నాం సార్ హీరోగా. అది రొట్టెగాడు వచ్చి యాంకరింగ్ చేస్తే, రొట్టెగాడు వచ్చి యాంకరింగ్ ఎందుకు యాంకరింగ్ చేస్తారండి? రొట్టె హీరో అయితే రొట్టెగాడు పిలవండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్ దుబాయ్లో ఉన్నాడు మా డేట్. సార్ దుబాయ్లో ఉన్నాడు. వాడు నా ఫ్రెండ్ కాబట్టి సార్ అనాల్సిన అవసరం లేదు. దుబాయ్లో ఉన్నాడు. సార్ అంటే పర్లేదు వాడిని. సార్ దుబాయ్లో ఉన్నాడు. రొట్టె సారు దుబ్బలక్క వర్షాకు గుమ్మన కూర్చో. హీరోయిన్ గారు ఎప్పుడు వచ్చి ఇంటికి ఇచ్చుతారు ఏమంతా తొక్కలాడుతుంది. సినిమా ఇట్టు కొట్టాలని ఆశ సార్. సినిమా ఇట్టు కొట్టాలని తపనతో. నాకు సినిమా గురించి మాట్లాడాలి అనిపిస్తుంది, రొట్టెగాడి గురించి. సరే గాని ఇవన్నీ కాదు, నీకు సపోర్టు కుడివైపు ఒకరు ఎడం వైపు ఒకరు నిల్చుకున్నారంట. అవును సార్. రొట్టెగా నాకు అన్ని చెప్తా అంటాడు. అవును సార్. ఏదో చెప్పు. మా తమ్ముడు, మా నాన్న సార్. వాళ్ళు కూడా బాగా చేశారు నేనంట నీకు సపోర్టు. క్యారీలు, కార్లు, రాజన్న ఒక కారు తోలితే అందరినీ జనాల్ని షూటింగ్ అడి పిలుచుకోవేకి టౌన్ లోంచి పులిందలు కారు రాజన్న తోలితే ఇంకో డ్రైవర్ వచ్చా అంటే నాన్న వచ్చేసి మధ్యాహ్నం టిఫిన్, మధ్యాహ్నం అన్నం, సాయంత్రం ఫుడ్ అన్ని అరేంజ్ చేశారు. ఫ్యామిలీ అటాచ్మెంట్స్ అంటే వచ్చిన వాళ్ళు కొంచెం మంచి మర్యాద. అంటే మనం అందరం కొత్త వాళ్ళం కదా సార్, ఏమైనా మిస్ అయిపోతే ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళు ఫ్యామిలీ పరంగా నిలబడి. నాకు రొట్టెగాడు చిన్న అప్డేట్ ఇస్తాడు. నేనేమన్నా అంటే వాడేమంటాడంటే, అన్నా మన స్కూల్ లైఫ్ మూవీ ఇటు కొట్టాలన్నా, నేను నీతో ఈ విషయాలని చెప్తా, వాళ్ళని మళ్ళా నువ్వు వాళ్ళ ముందర అదే కదా ముందే డిస్కస్ చేసుకొని స్కిట్ అది ఇది అనుకోకుండా మనం లైవ్ లోనే చెప్పేస్తాం కదా. అట్లా వాడేమని చెప్పాడంటే, అన్న ఇట్లా నీకు చెప్తానా, వాళ్ళు వచ్చానే స్కిట్ గిట్ అనుకోకుండా నువ్వు అడుగుతాడు, వాళ్ళు చెప్తాంటాడు, అవి జరిగింటాయి రిజల్ట్స్ సంగట్లే అని చెప్పాను నాకు రొట్టెగాడు. చాలా మంచివాడు సార్ ఆయన.
సార్ మా సినిమాలోకి వెళ్దాం సార్. సినిమాకి వెళ్దాం, Hmm. చూద్దాం, Hmm. ధూమ్ధాం అలా చేద్దాం. సార్ ఇవన్నీ కాదు, సార్ మీ సినిమా ఎలా చెప్పాలనుకుంటున్నావో ఏంతో గబాన్ని చెప్పి చెప్తా. సార్ మాకు ఏదో పెద్ద బ్యాండ్ సపోర్ట్ ఇస్తాం అలాంటి అందరూ చాలా మంది అంటున్నారు కదా సార్, కొత్తోళ్ళు రాండి ఇండస్ట్రీకి రాండి అంటే మేము పరిగెత్తుకుంటూ వచ్చినాం సార్. మేము డబ్బులు పెట్టుకుని మేము సినిమా చేసుకొని వచ్చినాం సార్. వచ్చిన వాళ్ళకు సార్. అందరు ఎన్నికి పోతా అంటే నేనున్నా అని 175 మందికి నువ్వే అండగా నిలిచినావంట. అవును సార్, నిలిచినా సార్. వాళ్ళు నిలిచినావు. సార్. ఒకరు 31 మంది మేము సార్. పెట్టుబడి పెడతాం. అవును సార్. అదే పొట్టి డబ్బులు మేము చేస్తాం అంటే అవును సార్. కూడా మీరు ఎవరు సహాయం లేకుండా నీ ఓన్గా నువ్వు క్రౌడ్ ఫండ్ కొంచెం నీ ఇల్లు కూడా తాకట్టు పెట్టి నువ్వు చేసినావంట. అవును సార్. అంటే ఆడిషన్స్ ఇప్పుడు కొత్త వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఎవరు లేరు కదా సార్, వాళ్ళ ఊర్లో ఆశలు ఉంటాయి మీ సినిమాలో కనపడాలని చెప్పి ప్రతి ఊరికి వెళ్ళి విజయవాడ, వైజాగ్ ఎన్ని ఏరియాలు అంటే మొత్తం 78 సిటీలు తిరిగి సిటీకి ఒకరిని సెలెక్ట్ చేసుకొని 175 మందిని మన సినిమాలో పెట్టినాడు సార్. మంచి 10,000 ఇచ్చినాడు సార్, 15 లక్షలు ఇచ్చినాడు సార్. మన బడ్జెట్ 1 కోటి దాటిపోయింది సార్. 1 కోటి అనుకున్నాము, అది బడ్జెట్ పెరిగిపోయింది సార్. దాని తర్వాత ఇంకా ఇంట్లో ప్రొడ్యూసర్ గంగా భవాని గారు వాళ్ళు ఇల్లు అమ్మేసినారు సార్. మా వైఫ్ గారు, మా అమ్మ అందరూ స్ట్రగుల్ పడి డబ్బులు. దుబాయ్ నుంచి ఎవరు చేస్తున్నారు సార్. ఎవరు సార్? రొట్టెలు కాదు నాకు బయట మళ్ళీ ఇంకొకటి అది ఇంటర్వ్యూ కోసమా సార్? బిజీ సార్ మీరు. యాక్చువల్లీ నేను మీకు ఫ్రీ టైం ఇవ్వకూడదు అనుకున్నా. యాక్చువల్లీ ఫ్రీ టైం ఇవ్వకూడదు అనుకున్నా, కానీ మీరు స్కూల్ లైఫ్ మూవీ క్రౌడ్ ఫండ్ అంతా జరిగింది, నువ్వే డైరెక్టర్, నువ్వే హీరో, రొట్టెగాడు ఉన్నాడు దాంట్లో అని నేను మీకోసం లోపల రమ్మని చెప్పిన. ధన్యవాదాలు సార్. మీరు ఇంటర్వ్యూ చేసి మాకు ధన్యమైతున్నట్టే సార్. ఇట్లా కొడతా అని చెప్పినారు బయట చెప్తున్నారు. హీరోయిన్స్ కోసం ఏం లేదా? మీరు హీరోయిన్లు పిల్లలతో కళ్ళు గిల్లు కొడతా అంటే ఎట్టమ్మా మీతో మాట్లాడేది? ఏమని మాట్లాడాలి, ఏమని క్వశ్చన్ వేయాలా, ఏమని మీతో మాట్లాడాలా? సార్ ఎందుకు అట్ట ఇబ్బంది పెడతారు మీరు సార్? కొంచెం రెట్లు సార్. సార్ పెద్ద బ్యానర్కి ఏదైనా సపోర్ట్ ఇచ్చి పెద్ద బ్యానర్ తీసుకునేట్టుగా చేయండి సార్. అంటే వాళ్ళు స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు కొత్త రొట్టెగాడిని అడగల సార్. వాడు నేను ఇప్పుడు క్వశ్చన్లు అడిగేటని వాడు చెప్పినట్టే, నేను ఏది అడిగినా వాడు చెప్పినట్టే సార్. రొట్టెగాడిని అడిగింటే వాడు కన్ఫర్మ్ నీకు ఏదో దారి ఏదో డైరెక్టరో బన్నీ యాడ్సో బన్నీ వాసో యాయొకటి. అవును సార్. యాయొకటి వాడు నీకు అతికిచ్చింది. వాడిని కలిసాలి కదా, వాడిని సినిమా వరకు చూసుకొని ఇచ్చిపెట్టావంట. కాదు సార్, ఏంది సార్ అట్లంటారు? నేను ఎందుకు నా హీరో నేను ఎందుకు ఇచ్చి పెడతాను సార్? నా హీరో ఎదగాలనే సార్. నా హీరో చిన్న చూపు చూడకూడదు ఎవరు. మా హీరో బూతులు గీతులు అంటున్నాడు సార్. మా హీరోని నీట్గా చూపించాను సార్. మా హీరోని ఎందుకు తక్కువ చేసుకుంటాను సార్? తను ఎదగాలి సార్. తను ఎదిగితే చాలా మంచి టాలెంట్ ఉంది సార్ ఆయనకు. పెద్ద పెద్ద బ్యానర్లో చేయాలని మా కోరిక సార్. ఇడ ఇంగ్లీష్ కాదు ఓన్లీ తెలుగులే పాప. తెలుగు వాళ్ళకి అర్థం కాదు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే ఇంకోటి పక్కనే ఫారెన్ ఛానల్ అని పెట్టాం, దాంట్లో మేము మాట్లాడండి ఇద్దరు. నేను ఇంతవరకు మీతో మాట్లాడి నేను తెలుగు మిమ్మల్ని ఎవరు పట్టుకున్నారు మా దయచేసి తెలుగుమని సార్. వాళ్ళ సార్ పవర్ఫుల్. సరే అంటే దయచేసి పోండి, మీ కళ్ళ రాయలసీమలో బయటికి పోండి అంటున్నాలే సార్. సినిమా ఇంటర్వ్యూకి వచ్చినాం సార్ మేము. మీరు ఇంటర్వ్యూకి పిలిచి మమ్మల్ని ఇంత హర్ట్ చేస్తారా మీరు? అసలు యాంకరే నచ్చలేదు. అమ్మా హీరోయిన్ గారిని అయితే ఆ మాట అనలే, నిన్నే అన్న దుబ్బలక్క. హీరోయిన్ గారు ఏమన్నా అంటే సారీ, మీ మనసులో ఏమన్నా మనసు ఇరిగిపోయింటే పొద్దున్నే ఈయనే హాస్పిటల్ మనసు ఈ మధ్య కాదండి. ఇప్పుడు పాయింట్ ఏమంటే ఇండస్ట్రీలో యాక్టర్ మీదకి యాంకర్ కి బాటిల్ చెడ్డపేరు మనకు వద్దుమా. మళ్ళీ మీ సినిమా ఇట్టు కాదు, మళ్ళీ ఇట్టు కావాలంటే హలో, ఎన్ని మాటలైనా పడాలా, ఎన్ని తొక్కులు తొక్కినా పడాలా. ఒక నిమిషం అంటే తొక్కరా మిమ్మల్ని గొడవలొద్దు. ఒక్క నిమిషం యాంకర్ గారు ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈమె బాగా మాట్లాడుతుంది, నేను ఈమెతో ఎంతసేపు అయినా మాట్లాడతా. నేను ఒక మాట కెమెరాలలో ఛార్జింగ్ అయిపోయినా మాట్లాడతా మా వాళ్ళ కోసం. ఛార్జింగ్ అయిపోయినా కనపడం కదా, మబ్బు కనపడతాం. ఉండండి, నేను ఒక మాట చెప్తా ప్రేక్షకుల కోసం. ఒక వారానికి ఒక్క సినిమా, థర్స్డే ఫ్రైడే సినిమాలు రిలీజ్ అవుతాయి. నెలకి ఒక 4 ఇయర్లీ సినిమాలు చాలా రిలీజ్ అవుతాయి. అన్ని సినిమాలకి అందరూ కూడా ఆడియన్స్ అంతా రియాక్ట్ అవుతున్నారు. సో లాస్ట్ బేబీ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. కంపేర్ టు స్కూల్ లైఫ్ సినిమా బేబీ సినిమా కంటే బాగుంటుంది నేను చెప్పను. ఎందుకంటే ఆ సినిమానే, ఈ సినిమానే. కానీ అలాగే ప్రేక్షకులు చూస్తారు ఈ సినిమాని. బేబీ సినిమా ఎంత బాగా హిట్ చేశారో
మా స్కూల్ లైఫ్ సినిమాని కూడా హిట్ చేస్తారు అనే ఒకే ఒక కాన్ఫిడెంట్ అయితే నాకుంది. బయటికి వెళ్ళిపోదు. అది సార్ అది. సినిమా వెళ్ళిపోదు. రొట్టెగాడు ఉన్నాడు. ఎంత మంది చెప్పినా మా సినిమా సరేలే. హిట్ కొడుతుంది. రొట్టెగాడు ఉంటే ఇట్టు అవుతుందే లేదా? మధ్యలో రొట్టె ఎందుకు వస్తున్నాడండి? వాడు మీ బావ కదండి. నాకు ఇంకా కాన్వర్సేషన్ కంప్లీట్ కాలేదు. అందుకని పెద్ద పెద్ద సినిమా వాళ్ళు మైత్రి మూవీస్ వాళ్ళు ఏమన్నారు, త్రిబుల్ సినిమాస్ ఏమన్నారు, అవును. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న సినిమాను కూడా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వాళ్ళ అవును దగ్గర. సార్. అంటే రిక్వెస్ట్ చేసుకుంటారు. రిక్వెస్టెడ్ టు లైక్ మేం పెద్ద పడిన banners. కష్టం పెద్ద బ్యానర్స్ వాళ్ళు చూడాలి, మా కష్టాన్ని గుర్తించాలి, నా సినిమాని బయటకు తీసుకురావాలి. ఆ సినిమాలన్నీ చిన్న సినిమాలు అనుకునే అవును. చేశారు, కానీ చేశారు. పెద్ద హిట్ అయ్యింది. అందులో అది మీ రొట్టెగాడు ఉన్నాడు వల్లనే. కాబట్టి నేను కూడా కోరుకుంటున్నా మీ సినిమా హిట్ అవుతుంది. మీరు బ్లాక్ బస్టర్ కొడతారు సినిమాను. అందుకే యాంకర్ గారు నేను చెప్తున్నాను, పెద్దవాళ్ళకి లాస్ట్ స్టాప్ ఫస్ట్ స్టాప్ సినిమా అనేది ర్యాంప్ ఆడిందంట. అవును సార్. మేము ఇప్పుడు సినిమా అనేది రీసెంట్ గా ఒక చిన్న సిప్పియాలంట ప్రివ్యూ అంతే. చూసుకుని అవును వచ్చాం కదా. అవును. అది అసలు ఆ ప్రివ్యూలో నేను అనుకున్నాను, ఇట్లా కొంచెం నాకైతే భయం వేస్తుంది, ఎట్లా ఉంటుందో ఏమో, జనాల్లోకి ఎట్లా ఫస్ట్ టైం చూసినారు సార్ ఇల్లంతా. డైరెక్షన్ కొత్త కదా ఆయనది. అట్లా వెళ్ళి నేను స్క్రీన్ దగ్గర నా 70mm స్క్రీన్ లో చూస్తే నాకు ఆయన హీరోగా కనిపించలేదండి, ఒక డైరెక్టర్ అయితే కనిపించాడు. అరే వీడు కొత్తోడా, ఏది డైరెక్షన్ చేశాడు, స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇస్తుందా అనేలాగా చేశారు. సో ఒక హీరో నాకు కనిపించలేదు, ఒక డైరెక్టర్ కనిపించాడు, దట్టు కొత్త డైరెక్టర్ అని అనిపించేది లేదు దాంట్లో. అదైతే నేను చెప్పగలను యాంకర్ గారు. సో దాని గురించి నేను చాలా చోట్ల అరే నా గురించి చెప్పలేదు అనుకుంటారు కానీ నేను ఎందుకంటమ్మా మీరు అనుకుంటారేమో. చెప్పరమ్మా మీ గురించి. రొట్టెగా నువ్వు కనుగొనేందుకే వాడు బాధపడినాడు కాబట్టి మీరు ఆ తప్పులు చేయకపోయింటే అసలు మీరు మీ అంత మంచోరు ఎవరు ఉన్నారు కూడా. అమ్మో థ్యాంక్ యూ సో మచ్. ఆ దుబ్బలకి తిన్న కన్ను కొట్టడం, సైలు చేయడం, మళ్ళా ఆడికి ఈడ మాటలు చెప్పడం అట్ట ఏం లేదు. తను కూడా అలా ఏం లేదు, సార్. కలిసి చాలా హార్డ్ వర్క్ చేశాం అవును సినిమా సార్. మొత్తానికి. మా ఇద్దరు ఆనిముక్ తెలుసా మా నేను హీరోయిన్లు. పోవాలన్నా ఎట్లా ఇంటికి సార్ సర్లే సార్. ఆడ చూడ కల్లా ఏదన్నా సార్ ఆమెకు సినిమా అంటే ప్యాషన్ పిచ్చి సార్. ఆమె మంచి పేరు వస్తుంది సార్. ఇట్లా పెద్దవాళ్ళ దగ్గర అని మరి ఉంటే పెద్దవాళ్ళు అరిగి మరిగి అనిగి అరిగి అనిగి మనిగి ఉంటే అనిగి మనిగి అంటలే. అవుతారు. అవునులేమ్మా. మేము కాలు నువ్వు ఇప్పుడు ఎట్లున్నావు, సార్. నా సినిమా ఇటు కాల నా 175 మంది పెట్టిన లక్క, మా కెమెరా ఆశయాలు. చేసిన కష్టాలు అవు. అన్ని మీరు అనుకుంటున్నారు. అవును సార్. అవి మేము అనుకుంటుంది నీ సినిమా తీసినా ఇటు కనపచ్చా బాగా కనొచ్చా ఇట్లా ఏంది మేము ఇంటర్వ్యూ చేయాలి వద్దా, మేము కూడా మనుషులే కదా, మేము ఇచ్చే జాంగులు చూడు అట్లా ఏంటి? అదే రొట్టెగానే రొట్టె మా బావండి. సర్లేండి ఓ యాంకర్. దుబ్బలకి ఏందో ఒకసారి దుబ్బలక్క అంటే చెడ్డ పేరు వద్దు, మా పెద్ద పేపర్కి వచ్చారు స్కూల్ లైఫ్ మీద. మళ్ళీ హెడ్లైన్స్ వస్తాయి. మేము 7 రూపాయలు పెట్టి పడింది మాకు అవును సార్. వాటర్ బాటిల్. సార్ మేము 3 రూపాయలు ఎక్స్ట్రా వేసుకొని మేము ముందర పెడతాం. అవును సార్. మీరు 30 రూపాయలు కట్టిపోండి. ఆయమ్మ ఒక సీల్ ఓపెన్ చేసింది, ఆయమ్మ ముందు వచ్చానే తాగింది, నువ్వు వచ్చానే మట్టసాన్ని ఊడ్చినావు నీళ్ళు, ఇంకో బాటిల్ ఓపెన్ చేసావు, నువ్వు మొత్తం 40 అయింది మీది, మొత్తం 40 అయింది. ప్రమోషన్ వచ్చాము. ఓ బాటిల్ వేస్తా 40 అయింది. వాటర్లో అమ్ముకుంటున్నాం. అలానే ఉంది మహేష్ గారు. ఈసారి యాంకర్ వద్దండి, మనం వెళ్ళిపోదాం పద. ఆయన చేస్తే సినిమా సూపర్ హిట్ కొడతానంట. అంటే బయట ఆయన టాక్. హ్యాండ్ ఆయన హ్యాండ్ మంచి హ్యాండ్. లక్ అంట. బయట పేపర్లు న్యూస్ అరే దాన్ని పేపర్లు వినే వచ్చాం మేము ఇక్కడికి. అందుకని ఆయన ఏమన్నా మేము తట్టుకుంటున్నాం. ఆయన తలుచుకుంటే చాలా సూపర్ హిట్ సినిమా. ప్రేక్షకుల్ని ఎంత రిక్వెస్ట్ చేసుకుంటాం. రే షడ్డు. ఏయ్ సార్ 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 ప్లీజ్ సార్, నా ముఖం చూడండి సార్ ఒకసారికి ప్లీజ్ సార్. వీడే ఇంతసేపు పలుకడు. ఏయ్ నీ జీతం కట్టి ఈరోజు. మన జీతం కట్టండి, మన సినిమా కట్టంటాడు సార్. సార్ మీకు జీతం ఇస్తున్నారా అండి? నేను వానికి జీతం ఇస్తాను మేడం. ఓ అయితే వీళ్ళు చాలా టాప్. అమ్మో. సార్ వాళ్ళకు తోపు ఓ. సార్. సినిమా అయితే ఇట్టు కొడతారు. నాకైతే ఊరికే గట్టిగా నమ్మకం చూసి వచ్చింది. తక్కువ అంచనా వేయకూడదు. గట్టిగా అయితే నమ్మకం వచ్చింది. ఈసారి కొట్టేది స్కూల్ లైఫ్ మూవీ వాళ్ళే. అవునా సార్? దిల్ రాజు దుబాయ్ గారి నుంచి ఆఫీస్ సౌదీ నుంచి. నుంచి ఫోన్లు కొట్టంటారు దిల్ రాజు గారి ఆఫీస్ నుంచి నేమో చూడండి. దిల్ రాజు సార్ మేము స్కూల్లో సినిమాకి పోయినాం సార్. మేము దిల్రాజ్ సార్ ఆఫీస్ కాడికి వెళ్ళాము. కాదు కాదు. ఎవరు సార్? చాలా వెయిట్ ఇప్పుడు నా వీడియో చూశారు కదా సార్. నేను చేసిన ఇంటర్వ్యూ. సార్. ఈ ఇంటర్వ్యూని చూసి ఎవరెవరైతే మిమ్మల్ని చూస్తారు, సార్. నేను ఎవరితో రికమెండేషన్ చెప్తాను. వాళ్ళు ఇంకోసారి కాల్ చేస్తారు. అంటే మేము దిల్రాజ్ గారికి ఒక నోటిఫికేషన్, మైత్రి మూవీస్ ఒక నోటిఫికేషన్ వదిలేం సార్. అట్లా
నేను ఈనాడనే కొత్త సిమ్ తీసుకున్నా అండి. ఓ, వాళ్ళ దగ్గర నా కాదు, నెంబర్ మీరు ఇప్పుడే ఉండింటే గబాన కాల్ చేసిండే వాళ్ళు సార్ వాళ్ళు. అవునా సార్? మీకు బాగా మీ పరిచయం తరపు సార్? నుంచి మాకు అలా మనకి ఫుల్ టచ్ సార్ వాళ్ళు, అవునా? ఫుల్ టచ్. అయితే మనకి ఏం భయం లేదు. ఇంకేం భయం లేదు, సార్ చూసుకుంటాడంతా. సాయంత్రం పూట టీ తాగని పోతానే, పొద్దున్నీడు పూట టిఫిన్లు తిని పోతానే, మధ్యాహ్నం లంచ్ పోతానే. తెలిరా సార్ మీరు? అందరూ సార్ వాళ్ళు. అందరూ పరిచయం మీకు? ఇది పీపుల్స్ మీడియా, నాగవంశీ గారు, మైత్రి మూవీ మేకర్స్, శ్రీ అందరూ వెంకటేశ్వర. నాకు రొట్టెగా పరిచయం చేసినోళ్ళే. అయితే మనం అందరూ బయటికి సార్ టీ వాళ్ళు షర్ట్ నాకు రొట్టెగానే పరిచయం చేశాడు. వీళ్ళ టీ తాగుతారు సార్ మీతో కూర్చొని? మాతో కూర్చోరు, ఆ, ఆ సార్ వాళ్ళు దూరం కూర్చున్నాడు, మేము తాగుతాడు. దూరం నుంచి తాగుతాండ్రా? మేము తాగుతాం సార్ దూరం నుంచి. ఈ చూడు ఇంక సంఘం సరే వైపు తిరుపతి పోయి గుండుగాడు, మా గుండుగాడు మా ఫ్రెండ్ అనేటువంటిది. ఎవరని మీ గుండుగాలు, అంతమంది గుండుగాలు చాలా ఆశగా ఉన్నానండి నేను. సార్. మీట మలుగు టిఫిన్ తింటాడు, వాళ్ళ మలుగు టిఫిన్ తింటాడు. సార్ రికమెండింగ్ చేసి పెద్దోళ్ళకి మా సినిమా ఎట్లా కూడా తీసుకునేలా చూడు సార్. చూస్తాను, అన్ని చేస్తాను, నేను చేస్తాను. కాదు, కెమెరామెన్ గా ఎవరు పెట్టుకున్నారు? ధర్మప్రభ అని చెప్పేసి నా రూమ్మేట్ సార్ అబ్బాయి. ఆ అన్న నాకు ఇద్దరు అసిస్టెంట్ గా చేసేవాడు. వర్రని పాసు కులా తెలుసుంటే మేము తీసుకెళ్ళి తెలిసి ఏ సినిమా చేశారు? ఏ సినిమా చేశారు సార్ మీరు? నేను ఇప్పుడు వచ్చిన కాంతారా కాంతారా కాంతారా? మా కర్ణాటక అతను. కాంతారా ఆ గుడి ఫేమస్. ఆ, దాని వేపించి ఓ రిషబ్ శెట్టి వాళ్ళు తెలుసా? గుడి గురించి మీరేనా? ఉయ్యమ్మ. గుడి కట్టించింది మనం కాదు, తప్పు తప్పు. ఆ, గుడి దా చెట్లు పెరిగింది. మన ఓజీ సినిమా కరువుపని విన్నాము. కరువుపని అప్పట్లో కరువుపని ఉన్నాయి సార్. ఓజీ మనమే, ఓజీ మనమే. కోర్టు మూవీ కూడా మనమే. సార్ ఫోన్ సెల్ఫీ తీసుకుంటాను అన్ని ఇట్టి సినిమాలు కదా సార్? ప్లీజ్ ఒక్క సెల్ఫీ. మళ్ళీ మీ పేర్లు వేయలేదు కెమెరామెన్ గా. నేనా అసిస్టెంట్ చేసిన. అది చెప్పాను, ఇతను చెప్పేటప్పుడు మీరు ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. కాంతారా అనేసరికి రీసెంట్ గా మా రిషబ్ అంటే కన్నడ సినిమా వాళ్ళు వచ్చి చేశారు అనేసరికి నాకు ఎక్సైటెడ్ అట్లా. ఇప్పుడు పోయింది కదా, నేనున్నా కదా, నేను అసిస్టెంట్ గా పనిచేసాను, మీకు సినిమా ఇటు కొట్టించా. వద్దు సెల్ఫీ వద్దు. సరే కానీ మీ వాళ్ళని ఎవరైనా తప్పుగా మాట్లాడింటే క్షమించమని చెప్పు. మిమ్మల్ని క్షమించుకున్నా మాకు ఆనందం లేదు సార్. సర్లే కానీ నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. సార్. నువ్వు వచ్చి యాంకరింగ్ చేస్తున్నా, నేను వచ్చా. అవునా సార్? మాకు యాంకరింగ్ రా